వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కూటమి ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైందా? ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరును పరిశీలిస్తున్నారు సీఎం డిప్యూటీ సీఎంలు. అయితే 2029 ఎన్నికల కోసం పక్కా వ్యూహం రచిస్తున్నారు కూటమి పార్టీల అధినేతలు. ప్రజల స్పందన, దీంతో పాటుగా స్థానిక అసంతృప్తి, అవినీతి ఆరోపణలు, అందుబాటులో ఉంటున్నటువంటి వైనం, అభివృద్ధి పనులు, ఈ మొత్తాన్ని అంచనా వేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సగం మందికి పైగా ఎమ్మెల్యేలకు సీట్లను నిరాకరించేటువంటి అవకాశం ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. ఇక 2019లో సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన విమర్శలు వచ్చిన టికెట్లను కేటాయించారు చంద్రబాబు. కానీ ఈసారి మాత్రం అలా ఉండకూడదు అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు జనసేనలో అంతర్గత సమీక్షలను మొదలుపెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేల పైన వచ్చినటువంటి ఆరోపణలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పవన్. ఇక పర్ఫార్మెన్స్ టెస్ట్లో ఫెయిల్ అయితే ఎమ్మెల్యేలు మంత్రులను తప్పించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నాయకుల కోసం పార్టీని ఫనంగా పెట్టేటువంటి అవకాశాలు లేదు అంటూ నేతలు మాత్రం గుసగుసలాడుతున్నారు. మొత్తం మీద రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో అధికార పార్టీలకు సంబంధించి ఓటమి పాలవడంతో ఏపీలో కూటమి ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే దిశగా, మరి ముఖ్యంగా ఎమ్మెల్యేలకు పర్ఫార్మెన్స్ ఆధారంగా నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్లను కేటాయించేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అది మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, సీనియర్ ఎమ్మెల్యేలైనా. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఏపీలో కూటమి పార్టీలు ఇంకా ఎన్నికలు ఉన్నా ఇప్పటికే ఎమ్మెల్యేల యొక్క పనితీరులను, మరి ముఖ్యంగా అభివృద్ధి పనులు సహా అన్నింటినీ అంచనా వేస్తూ కూడా రిపోర్ట్లు తయారవుతున్నట్లుగా తెలుస్తుంది. ఎలా చూడాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో కూటమి వ్యవహారాల్లో కూడా చాలా మార్పులు వస్తాయనే ఒక రాజకీయ ప్రచారం ఊపందుకుంది. ఎందుకంటే తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నేరుగా ముఖ్యమంత్రులు కూడా ఓడిపోవడంతో ఇటు టీడీపీ, అటు జనసేన, ఇటు బీజేపీ 3 పార్టీలకు సంబంధించిన కూటమిలో నేరుగా ఒక ఆందోళన మొదలైందని చెప్పచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో విజయ అవకాశాలు నేరుగా అటు భవానీపూర్, ఇటు కొలత్తూరు నియోజకవర్గంలో అటు స్టాలిన్, ఇటు మమతా బెనర్జీ ఓడిపోవడం కూడా ఆ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కూటమి నేరుగా పర్ఫార్మెన్స్ టెస్ట్, ఎమ్మెల్యేలకు మంత్రులకు పర్ఫార్మెన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. 6 నెలలకు ఒకసారి ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల పనితీరును కూడా అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు మన కేబినెట్ మంత్రుల పైన, నేరుగా ఎమ్మెల్యేల పైన అసహనం చేసిన కోకొల్లాలు ఎన్నో సార్లు మనం కేబినెట్ మీటింగ్ కు ముందు చూసాం. ఎమ్మెల్యేల పనితీరును కూడా ఆయన నేరుగా ప్రశ్నించిన విధానం చూసాం. అసెంబ్లీలోనూ, అసెంబ్లీ బయట కూడా ఆయా ఎమ్మెల్యేల పనితీరును కూడా ఆయన నేరుగా ఏదైతే ఒక రిపోర్ట్ ఇచ్చి మీ పనితీరు మార్చుకోండి అంటే ఎమ్మెల్యేలకు సూచించారు. ఇక్కడ ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తర్వాత రాబోయే ఎన్నికల్లో కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేల సగం మందికి పైగా ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించే అవకాశాలు ఉన్నాయంటే ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే పార్టీ కోసం, నాయకుల కోసం పార్టీని పనంగా పెట్టే పరిస్థితిలో ఏ రాజకీయ పార్టీ ఉంది? 2019 ఎన్నికలకు ముందు చాలా మంది ఎమ్మెల్యేల పైన మంత్రుల పైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఆ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు టికెట్లు ఇవ్వడం, తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి పొందడం కూడా మనకు తెలుసు. అయితే ఈసారి జరగబోయే ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో పెర్ఫార్మెన్స్ టెస్ట్ ఆధారంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉన్నారా, అభివృద్ధి పనులు ఎంత మాత్రం సమీక్షించారు, ప్రభుత్వ కార్యక్రమాల్లో హాజరయ్యారా లేదా, అవినీతి ఆరోపణలు ఉన్నాయా, ఇలా వరుసగా 5-6 టెస్టుల్లో పాస్ అయితేనే ఎమ్మెల్యేలకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా. కిరణ్, సగం మందికి పైగా ఎమ్మెల్యేలకు టికెట్ల నిరాకరణ అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో సగం మందికి పైగా ఎమ్మెల్యేల పైన అధినేత అసంతృప్తిగా ఉన్నారు. అసలు అంత అసంతృప్తి వెలిబుచ్చడానికి రీజన్ ఏంటి? సిరాజ్, ఇటు టీడీపీ కాదు, అటు జనసేన, బీజేపీకి సంబంధించిన వ్యవహారాలు జాతీయ వ్యవహారాలు ఆ పార్టీకి సంబంధించిన నేతలు వాటిని చూసారా? అయితే ఇక్కడ ప్రధానంగా మనకు రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరిద్దరి పార్టీకి సంబంధించిన అటు నేరుగా చంద్రబాబు నాయుడు దాదాపు 146 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కి 21 మంది ఎమ్మెల్యేలు. ఆయా ఎమ్మెల్యేల పైన వచ్చిన అవినీతి ఆరోపణలు నేరుగా ఇప్పటికే జనసేనకు, ఇటు టీడీపీకి కూడా పెద్ద తలనొప్పిగా మారాయి. ఎందుకంటే నేరుగా చాలా మంది ఎమ్మెల్యేలు నేరుగా భూ కబ్జాలు, అటు అవినీతి ఆరోపణలు భారీ స్థాయిలో ఎదుర్కొంటున్నారనే విమర్శలు ఇప్పటికే అయితే చాలా మంది ఎమ్మెల్యేలు క్యాడర్ ను కలవలేదు. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పిఎలు పెత్తనాలు కొనసాగిస్తున్నారనే ఒక విమర్శ
తీవ్రంగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టినా, మంత్రులు మీటింగ్ పెట్టినా సమయపాలన పాటించడం లేదు. క్యాబినెట్ మంత్రులు నేరుగా సీఎం గా తాను దాదాపు 20 నిమిషాల ముందు వచ్చి క్యాబినెట్ మీటింగ్ కి హాజరైనా కూడా మంత్రులు నిదానంగా నింపాదికి వచ్చిన నేపథ్యం కోకలాలుగా చూస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో పెర్ఫార్మెన్స్ టెస్ట్ ఏదైతే ఉందో వీరిపైన వచ్చిన అలగేషన్స్, వీరు చేసిన అభివృద్ధి పనులు కానీ ఆయా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్నారో లేదా కార్యకర్తల ద్వారా మొదట ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, తర్వాత సర్వేలు కొనసాగుతాయి, తర్వాత టికెట్ ఇవ్వాలన్నా వద్దా అనే అంశాలపైన కూడా క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ఎందుకంటే 2019లో చేసిన తప్పు మరోసారి చేయకూడదని కూటమి వ్యవహరిస్తుంది. మరోపక్క జనసేనకు సంబంధించిన వ్యవహారాలు కూడా అంతర్గతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు నేరుగా పారిశ్రామికవేత్తలను బెదిరించడం, భూ కబ్జా వ్యవహారంలో జోక్యం చేసుకోవడం, ఏదైతే మహిళల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లాంటి వ్యవహారాలు జరిగాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ నేరుగా ఎమ్మెల్యేలకు ఇప్పటికే సున్నితంగా హెచ్చరించారు. కొంతమంది ఎమ్మెల్యేలు సస్పెండ్ చేయడానికి కూడా ఆయనకు ముందడిగేసిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అయితే కూటమిలో ఉన్న లుకలుకలు మరొక టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయంలో కూడా ఈ మొత్తం అంశాలను పరిగణలోకి తీసుకుని వచ్చే ఎన్నికల్లో నేరుగా జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టడానికి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు సిరాజ్. ఎస్ కిరణ్, గతంలోనే అధినేత ప్రకటించారు సింగిల్ టైం ఎమ్మెల్యే కావద్దు అనేటువంటి అంశం. కానీ తాజాగా చూసుకుంటుంటే 3 ఏళ్ల సమయం ఉంది కాబట్టి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ 3 ఏళ్లలో బిహేవియర్ మారేటువంటి పరిస్థితిలో అసలు ఎమ్మెల్యేలు ఉన్నారా? సిరాజ్, నేరుగా ఎమ్మెల్యేలకు ఇప్పటికే వారికి సంబంధించిన నెగిటివ్ ఆర్ పాజిటివ్ రిపోర్ట్ రెండు కూడా సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా అందించిన పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు అందరికీ ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరు పైన ఆయన మదింపు చేశారు. దాదాపు 6 నెలలకు ఒకసారి ఆయా నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహిస్తారు, తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. నేరుగా టీడీపీ కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటుంది టీడీపీ. నేరుగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా కూడా ఆ నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాలే కాకుండా ఆయా పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు కూడా తీసుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 175 నియోజకవర్గాల్లో 11 సీట్లు టీడీపీలు గెలిచారు. మిగిలిన 11 సీట్లు వైసీపీ గెలిచారు. మిగిలిన 164 సీట్లలో కూటమి ఎమ్మెల్యేల పనితీరు పైన ఆయన నేరుగా మదింపు చేశారు. ఇప్పటికే ఆయా రిపోర్ట్ సమర్పించారు. ఏదైతే కూటమి ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోకపోతే పార్టీని పనంగా పెట్టే ఉద్దేశం తమకు లేదంటూ నేరుగా చంద్రబాబు నాయుడు, మరోపక్క పవన్ కళ్యాణ్ నేరుగా ఎమ్మెల్యేలకు హెచ్చరించింది నేపథ్యం. ఇలాంటి పరిస్థితులు అటు ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా మంది నేరుగా భూ వ్యవహారాల్లో పారిశ్రామికవేత్తలను బెదిరించడం లాంటి అంశాల్లో జోక్యం చేసుకుంటే నేరుగా అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు జోక్యం చేస్తున్న పరిస్థితి. మరోపక్క రాయలసీమకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఆయన పదే నిరంతరం సమీక్షిస్తున్నారు. మరోపక్క ఇటు కోస్తా జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలపై నేరుగా ఇటు లోకేష్ రివ్యూ నిర్వహిస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 164 మంది ఎమ్మెల్యేలు ఏదైతే టీడీపీ కూటమి ఎమ్మెల్యేల పనితీరును ఇప్పటికే మదింపు చేశారు. వారికి చివరిసారి మరో వార్నింగ్ కూడా ఇచ్చే పరిస్థితి. పనితీరు మార్చుకోకపోతే సగం మంది ఎమ్మెల్యేలను తప్పించడానికి కూడా టీడీపీ కూటమి ముందడుగు వేస్తుందని ఒక జోరుగా ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే ఆ రాజకీయ వర్గాల్లో కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు, నేతల అభిప్రాయాలు తీసుకుంటారు. వచ్చే ఎన్నికల్లో చూడాలి మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఏమాత్రం టికెట్ దొరుకుతాయా. 2014లో గెలిచిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో దాదాపు 151 సీట్లతో వైసీపీ అధికారంలో రావడం, టీడీపీకి 23 సీట్లకు పరిమితం కడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాన్ని దృష్టి పెట్టారు. ఆయన ఇప్పటి నుంచే పక్కా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మరి టీడీపీ ఎమ్మెల్యేల కోసం పార్టీని పరంగా పెట్టే పరిస్థితి లేదంటూ నేరుగా హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల పనితీరు మారుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సి రాదు. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కూటమి ఎమ్మెల్యేలో కలవరం మొదలైందా? ప్రధానంగా ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరును పరిశీలిస్తున్నారు చంద్రబాబుతో పాటుగా పవన్ కళ్యాణ్. 2029 ఎన్నికల కోసం మాత్రం పక్కా వ్యూహాన్ని రచిస్తున్నారు కూటమి పార్టీల అధినేతలు. ప్రధానంగా ప్రజలను స్పందిస్తున్నటువంటి తీరు కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి అసంతృప్తి, మరి ముఖ్యంగా అవినీతి ఆరోపణలు, ప్రజలకు అందుబాటులో ఉండడం, ఉండలేకపోవడం, అభివృద్ధి పనులు, ఇలాంటి అన్ని అంశాలు ప్రామాణికాలుగా తీసుకొని అంచనా వేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సగం మందికి పైగా ఎమ్మెల్యేలను నెక్స్ట్ ఎలక్షన్లో సీట్లు నిరాకరించేటువంటి అవకాశం ఉన్నట్లుగా జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. 2019లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన ఇలాంటి విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు టికెట్లు ఇచ్చారు, కానీ ఓడిపోయినటువంటి పరిస్థితులు, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి తీరు మార్చేటువంటి ఆలోచనలో, బ్రేకులు గేర్లు మార్చేటువంటి రూట్లో మాత్రం కూటమి పార్టీల నేతలు కనబడుతున్నారు.
జనసేనలో కూడా అదే విధంగా కనబడుతుంది. అంతర్గత సమీక్షలను మొదలుపెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేల పైన వచ్చినటువంటి ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పవన్. ఈ నేపథ్యంలో పర్ఫార్మెన్స్ టెస్ట్ లో ఫెయిల్ అయితే గనుక ఎమ్మెల్యేలు మంత్రులను కూడా తప్పించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే నాయకుల కోసం పార్టీలను ఫలంగా పెట్టేటువంటి అవకాశం లేదు అంటూ నేతలు గుసగుసలాడుతున్నారు. చూడాలి మొత్తం మీద వచ్చేటువంటి ఎన్నికల్లో టికెట్లు పొందేదెవరు, ఇంటి దారి పట్టేదెవరు, మరి ముఖ్యంగా అధినేత మదిలో ఉన్నటువంటి అసంతృప్తి ఎమ్మెల్యేల యొక్క జాబితా ఏ విధంగా ఉంటుంది. ఇప్పటికే 1-to-1 డిస్కషన్స్ సాగిన సో ఎమ్మెల్యేల తీరు మారడం లేదు అనేది మాత్రం అధినేతల యొక్క అసంతృప్తిగా తెలుస్తుంది. చూడాలి నెక్స్ట్ ఎలక్షన్ లో టికెట్లను పొందేటువంటి నేతల లిస్ట్ ఏ విధంగా ఉండబోతుందో.